కమ్యూనిస్టులు కామ్రేడ్ అంటే కమ్మ లేదా రెడ్డి. ఆధిపత్య కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నాయకత్వ స్థానంలో, నాయకత్వం సహజంగానే పై కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కమ్మారెడ్లు, దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం పరిపాలన కూడా చాలా కీలకమైనటువంటి దశలో ప్రజా ఉద్యమాలు నడిపినటువంటి నేపథ్యం దళిత సామాజిక వర్గాలకు కమ్యూనిస్టు పార్టీకి వచ్చేసరికి ఎందుకు నాయకత్వం బలహీన వర్గాల్లో కానీ దళితుల్లో ఈ తరగతుల్లో వచ్చినటువంటి వాళ్ళకు సైద్ధాంతిక స్థాయి కానీ నాయకత్వ స్థాయి రాజకీయంగా సామాజికంగా వాళ్ళని ఎదుగుదలకు తీసుకెళ్లేందుకు నాయకత్వ స్థానాల్లోకి కూడా అభివృద్ధి చేయడానికి అన్ని రంగాల్లో, ప్రజా సంఘాల్లో, పార్టీలో దళితుల నుంచి, గిరిజనుల నుంచి, మహిళల నుంచి ఒట్టిపోయిన బర్రెకు పాలు పిండమని చెప్పారు జాన్ వెస్లీకి పగ్గాలు. ఒక్కొక్క సందర్భంలో తీవ్రమైనటువంటి అణచివేత అవి వచ్చినప్పుడు కానీ, ప్రజల్లో అనేక భ్రమలు బూర్జువా పార్టీలు కల్పించినప్పుడు, పార్లమెంటరీ భ్రమల్లోనే ఎక్కువ మునగడం వల్ల సీట్ల పంపిణీ, ఓట్లు పొందేటువంటి ప్రయోగంలో భాగంగా ఆ శాసనసభల్లో కానీ పార్లమెంట్లో కానీ ఆ ప్రజల వాణిని వినిపించడానికి అక్కడ కూడా వేదిక. దేశంలో ఎక్కడ జరగనటువంటి ప్రయోగం తెలంగాణ. ఇప్పటికైనా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని మేము స్వాగతిస్తున్నాం వచ్చిందనే స్టేట్మెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ రాష్ట్ర ప్రజల కోసం, ఆ రాష్ట్ర నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? రైతు భరోసా, రైతు రుణమాఫీ, ప్రజాపాలన. యాజ్ అ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో రైతులకు ఏ గ్రామానికి వెళ్ళినా చెప్పినవి అమలు. రేవంత్ రెడ్డి పరిపాలన పైన దేశంలో కానీ లేదా ఎక్కడైనా సరే బీజేపీ